సిబిఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. జూలై 12 వరకు రిమాండ్ విధించింది రౌజ్ అవెన్యూ న్యాయస్థానం. దీంతో తిరిగి తిహార్ జైలుకు కేజ్రీవాల్ ను తరలిస్తున్నారు. అది సిబిఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సౌజన్య. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు సిబిఐ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు వెకేషన్ ధర్మాసనం ఆర్డర్స్ ఇచ్చాయి. వాస్తవానికి అంటే ఈ నెల 26వ తేదీన తిహార్ జైల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంని ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మరోవైపు సిబిఐ ఈ రెండు దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. అయితే మొదట ఎప్పుడైతే మార్చి 21వ తేదీన ఈడీ మాత్రమే అరెస్ట్ చేసింది. అదే కేసులో తిహార్ జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఆ తర్వాత సిబిఐ అరెస్ట్ చేసింది. అయితే సిబిఐ అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి సమయంలో ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేజ్రీవాల్ కు సంబంధించి వ్యతిరేకంగా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. వాటికి సంబంధించి విచారణ జరిపేందుకు, అతన్ని స్వయంగా విచారించేందుకు ప్రత్యేకంగా 5 రోజుల పాటు కస్టడీ కోరారు. అయితే ఫైనల్ గా అటు ట్రయల్ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చారు. దానికి అనుగుణంగానే 3 రోజులు కేజ్రీవాల్ ను సిబిఐ తమ అదుపులో ఉంచుకొని విచారణ కూడా జరిపింది. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కేజ్రీవాల్ ను స్పెషల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ సందర్భంగా ఇక జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి తమకు ఎటువంటి సహకరించట్లేదు. సో ఫర్దర్ గా దీనికి సంబంధించినటువంటి విచారణ జరపాల్సి ఉంది. అందుకోసమే ఏదైతే అటు జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించాలని చెప్పి స్పష్టంగా సిబిఐ తమ వాదనలు వినిపించింది. అదే సమయంలో కేజ్రీవాల్ తరఫున కూడా సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి హాజరయ్యారు. అయితే కావాలనే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈడీ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. సో సిబిఐ ఏదైతే సుప్రీంకోర్టులో తమకు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి క్రమంలోనే కావాలనే అడ్డుకునేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేసిందని చెప్పారు. అసలు సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీ అవసరం లేదని తన వాదనలు వినిపించారు. అయితే సిబిఐ మాత్రం కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా, అంటే ప్రత్యేకంగా సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేశారు. అందులో కింగ్ పిన్ గా కేజ్రీవాల్ ఉన్నారు. కొత్త మద్యం పాలసీని తయారు చేసినటువంటి అంశంలో కూడా కేజ్రీవాల్ చాలా కీలకంగా ఉన్నారు. సౌత్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి డబ్బులు ఆమ్ ఆద్మీ పార్టీకి చేరాయి. అందుకోసమే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇందులో ఖచ్చితంగా ఈ కేసులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. సో ముఖ్యమంత్రిగా తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, సౌత్ గ్రూప్ కు లబ్ధి చేకూర్చేందుకు ఏ విధంగానైతే కొన్ని కమిషన్లు పెంచడంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి వ్యవహారంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అంతేకాదు ఇప్పటి వరకు దీనికి సంబంధించి అంటే గతంలో కూడా సిబిఐ ఒక రోజు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది కేజ్రీవాల్. ఆ సమయంలో కూడా తమకు ఏ విధంగా సహకరించలేదు. ఇప్పుడు అదే పరిస్థితి ఉందని చెప్పి కూడా స్పష్టం చేసింది. సో ఫైనల్ గా ఇప్పుడు కేజ్రీవాల్ అంటే లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ కేసులో, మరోవైపు సిబిఐ కేసులో, 2 కేసుల్లో కూడా జ్యుడిషియల్ కస్టడీని ఎదుర్కొంటూ ఇక తిహార్ జైలుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య.